వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ వినాయక చవితికి చందన్ లాజిక్స్లో ఏమేమి ఆఫర్స్ ఉండబోతున్నాయి, ఆఫర్స్ ఎప్పటి నుంచి వస్తాయి అని ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మనకి కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్లో కామెంట్స్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్గా ఆఫర్స్ ఏమేమి ఉండబోతున్నాయి, ఎన్ని డేస్ ఈ ఆఫర్స్ ఉండబోతున్నాయి, అలానే అన్ని కోర్సెస్ మీద ఆఫర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, సీసాట్ ప్రిపేర్ అవుతున్నా, డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని కోర్సెస్ మీద మనం ఆఫర్స్ ఇస్తున్నాము. ఈ ఆఫర్స్ అన్నింటినీ కూడా యూస్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వీడియో చూసినట్లయితే కనుక ఆఫర్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. మొదటగా మీరు చూసినట్లయితే కనుక మీ అందరూ తెలిసిందే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ నిన్నే మనకు పడింది. ఈ జీడీ నోటిఫికేషన్లో మనకి 39,000 పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు చూస్తే కనుక 39,480 వేకెన్సీస్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో జరిగే ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్, తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా జరుగుతుంటుంది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళందరూ ఇది ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేయబోతున్నాము. దీంట్లో మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుద్ది. అలానే మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే మీకు లైవ్లో మాక్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 7, 8, 9 ఈ 3 రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి అనమాట. 7, 8, 9 ఈ 3 రోజుల్లోనే ఆఫర్స్ అనేవి ఉంటాయి. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. అలానే మీరు చూసినట్లయితే కనుక ఏ కోర్స్ అయినా 499 రూపాయలే. అది అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా, అడ్వాన్స్ మ్యాథ్స్ అయినా, జనరల్ అవేర్నెస్ అయినా, అలానే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏ కోర్స్ అయినా సరే మీకు కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 7th, 8th, 9th సెప్టెంబర్ మాత్రమే ఈ ఆఫర్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత మీకు ఆఫర్స్ అనేవి ఉండవు. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో 0 to 20 బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ బ్యాచ్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు 3 monthsకి వచ్చేసరికి 1,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే మనకి నెక్స్ట్ 6 monthsకి వచ్చేసరికి 2,500 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. రైల్వే ఎన్టీపీసీ స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మనం కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్ మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉండబోతుంది. దీంట్లో మీకు CBT1, CBT2 2 కూడా కవర్ చేస్తాము. అలానే దీంట్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైవ్ లో. దాంతో పాటు మీకు క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, PDF మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ మీకు కేవలం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో ఉంటుంది. అలానే ఇది మీకు 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ SSC CGL పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే విద్యార్థులు టైర్ 1, టైర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో టైర్ 1 ఎగ్జామినేషన్ కూడా వెరీ సూన్ రాబోతుంది. నెక్స్ట్ టైర్ 2ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం మనకి SSC CGL స్పెషల్ బ్యాచ్ ఉంది. ఇది 2,000 రూపాయలకే ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే బ్యాంక్ SSC రైల్వే కామో ప్యాక్ ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని SSC ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో బ్యాంక్ PO కానీ, క్లర్క్ కానీ, SSC సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD, రైల్వే సంబంధించి NTPC, గ్రూప్ D, ALP టెక్నీషియన్ ఇలా అన్ని ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం కామో ప్యాక్ ఉంటుంది. ఈ కామో ప్యాక్ వచ్చేసరికి మీకు 4,300 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 కూడా కవర్ అవుతాయి. క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, వాళ్ళకి కోర్స్ అనేది కేవలం 899 రూపాయలకి గ్రూప్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే SSC MTS సంబంధించి స్పెషల్ బ్యాచ్ ఉంది. SSC MTS స్పెషల్ బ్యాచ్ మనకి 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఎగ్జామినేషన్ జరిగే బ్యాచ్ అనమాట. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ ఉంటాయి. ఇది కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము 2,000 రూపాయలకి. అలానే ఎవరైతే విద్యార్థులు SSC స్టెనో రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మీకు 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే RRB JEE ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 మొత్తం అంతా కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ CBT1లో మొత్తం మీకు సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. PDF మెటీరియల్స్ ఇస్తాము, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం 7, 8, 9 ఈ 3 రోజులు మాత్రమే ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అలానే రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ALP స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి, టెక్నీషియన్ స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచెస్ మీకు 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే RPFకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ ఉంది. ఈ RPF స్పెషల్ బ్యాచ్ మీకు 2,000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది.
అలానే నెక్స్ట్ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం రైల్వే టార్గెట్ బ్యాచ్ ఉంది. ఇది మనకి 2000 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంలో కూడా క్లాసెస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసే విద్యార్థులు, అది బ్యాంక్ పీఓ అవ్వచ్చు, బ్యాంక్ క్లర్క్ అవ్వచ్చు, పీఓ క్లర్క్ ఏ ఎగ్జామినేషన్ సరే మీకు అన్ని ఫార్మాట్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఐబీపీఎస్ అవ్వచ్చు, ఎస్బీ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా కవర్ చేస్తూ మనకి బ్యాంక్ మహాప్యాక్ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ మీకు 3400 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, కంప్లీట్ కోర్స్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంది అనమాట. అర్థమైందా? అలానే ఎవరైతే విద్యార్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ కూడా మనకి ఆఫర్ లెవెల్ ఉందన్నమాట. అలా ఈ క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అలా మీకు అన్ని కోర్సెస్ అనేది ఇప్పుడు మనం ఆఫర్లో పెట్టడం జరిగింది. మీరు కనుక ఒకవేళ సీరియస్గా ఈ ఆఫర్స్ని యూస్ చేసుకుని కోర్స్ అనేది తక్కువలో తీసుకోవాలని ఒకవేళ మీరు వెయిట్ చేసినట్లయితే కనుక ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనం అన్ని కోర్సెస్ని కూడా ఆఫర్లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఆఫర్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. మీకు అన్ని కోర్సెస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఏ డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. జీర్ణ వ్యవస్థ మానవ శరీర ధర్మశాస్త్రంలో వివిధ రకాల వ్యవస్థలు వివిధ రకాల పనులు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే శ్రమ విభజన మార్గంలో ఒక్కొక్క పనిని ఒక్కొక్క వ్యవస్థ పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మనం ఆహారం తీసుకునే ప్రక్రియ ఈ వ్యవస్థ ద్వారానే కొనసాగుతుంది. జీర్ణ వ్యవస్థ ఇమేజ్ మనం గమనించినట్లయితే చూడండి, ఆహారం తీసుకునే మార్గం మొదలు అంటే మౌత్, నోరు, ఇక్కడి నుంచి ఎలా ఆహారం వెళ్ళి జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, తర్వాత పురీష్నాళం, పాయువు, ఈ మొత్తం వ్యవస్థని జీర్ణ వ్యవస్థ అంటాం. మనం ఆహారం తీసుకునే వ్యవస్థ, జీర్ణం చేసే వ్యవస్థ, ఇది జీర్ణ వ్యవస్థ. అయితే జీర్ణ వ్యవస్థలో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? డైజెస్టివ్. డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్. అయితే జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయండి. ఈ పెద్ద టాపిక్ని అర్థం చేసుకోవడం కోసం పార్టిషన్ చేస్తాం మనం. మొదటిది ఆహార నాళం భాగాలు, 2 జీర్ణ గ్రంథులు, 3 జీర్ణక్రియ. రైట్, ఈ వ్యవస్థని అర్థం చేసుకోవడం కోసం ఆహార నాళం భాగాలు, రైట్, రెండవది జీర్ణ గ్రంథులు అంటాం, మూడవది జీర్ణక్రియ అంటాం. చివరిగా ప్రతి వ్యవస్థకి సంబంధించిన వ్యాధులు ఏమైతే ఉంటాయో అవి మనం చెప్పుకుంటాం. రైట్, సరే, జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. ఆహార నాళం భాగాలు, జీర్ణ గ్రంథులు, జీర్ణక్రియ. అయితే జీర్ణ వ్యవస్థ దేంతో ప్రారంభమవుతుందండి? మౌత్, ఆహారంతో స్టార్ట్ చేయబడుతుంది, అదే నోరుతో స్టార్ట్ చేయబడుతుందండి. రైట్, ఆహారం తీసుకునే మార్గము నోరుతో ప్రారంభించబడుతుంది. నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పాయు, ఇలా 8 భాగాలని చెప్పుకుంటాం. చూడండి, ఇక్కడ మనం నోరు అని చెప్పాం కదా, నోరు. సో ఇది పార్ట్. నోటిలో ప్యాలెట్ అని, ఉవులా అని, టంగ్ అని, టీత్ అని చూపిస్తూ ఉన్నాడు. ప్యాలెట్ అంటే అంగిలి అంటాం సార్, అంగిలి ప్యాలెట్. ఉవ్వుల అంటే నోటి లోపల చిన్న నాలుకలా వేలాడుతుండే పార్ట్ని ఏమంటే అంగిలి అంట, ప్యాలెట్ ఉవ్వులా అంటాం. టంగ్ అంటే మీకు తెలుసు, నాలుక, దంతాలు, ఇవి నోటి లోపల ఉన్నటువంటి పార్ట్స్ని చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ రెండో పార్ట్ చూసారా, ఇదంతా నోరు అనుకున్నట్లయితే ఇక్కడ ఈ పార్ట్ని ఏమంటున్నాం మనం? గ్రస్సని అంటారు. ఈ పొడవైన గొట్టం ఉంది కదా, ఈ పొడవైన గొట్టాన్ని ఏమంటామంటే ఆహారం వెళ్ళే మార్గం సార్, ఆహారం వెళ్ళే ఒక వాహకం, అందుకే దీన్ని వాహిక అంటాం. ఆహార వాహిక లెఫ్ట్ టర్న్ తీసుకుని ఒక బ్యాగ్లా కనిపిస్తుంది, చూసే గమనించాను, ఇగోండి, ఇది ఒక బ్యాగ్లా కనిపిస్తూ ఉంది. దీన్ని స్టమక్ అంటున్నాం, అంటే మన తెలుగులో జీర్ణాశయం అని పిలుస్తూ ఉంటారు. జీర్ణాశయం తర్వాత చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి, ఇది చిన్న ప్రేగు అండి, సైజులో సన్నగా ఉంటుంది, అందుకే దీన్ని చిన్న ప్రేగు అంటాం. సైజులో పెద్ద కనిపిస్తుంది సార్, ఇది పెద్ద ప్రేగు అంటున్నాం. ఇది చిన్న ప్రేగు, ఇంటెస్టిన్, ఇది కూడా స్మాల్ ఇంటెస్టైన్.
ఇది చిన్న ప్రేగు అంటున్నాం కదా. మరి ఈ పెద్ద పేగు ఇది పెద్ద పేగు అంటున్నాం. పెద్ద పేగు, చిన్న పేగు, పెద్ద పేగు. చివరిగా ఇది పాయువు అండి. రైట్, అంటే 1, 2 దీన్ని ఆస్య కుహరం అనొచ్చు. ఈ పదాంతరం కూడా ఆస్య కుహరము అనొచ్చు. ఇది 3వది, 2, 4, 5, 6, 7, 8. ఇలా జీర్ణ వ్యవస్థలో మొత్తం 8 భాగాలు ఉంటాయండి. నోటితో మొదలు పాయువుతో అంతమవుతుంది జీర్ణ వ్యవస్థ. ఇక్కడ బిట్ ఏంటంటే జీర్ణ వ్యవస్థ ప్రారంభమయ్యే భాగం నోరు అంటున్నాం. మరి ఈ భాగాలన్నీ కూడా అంతమయ్యే భాగం ఏంటి? పాయువు అంటున్నాం. ఈ జీర్ణనాళం పొడుగున, ఆహారనాళం పొడుగున కొన్ని గ్రంథుల పక్కని అటాచ్ అయి ఉంటాయి. చూడండి, దీన్ని కాలేయము అంటున్నాం మనం. నోటిలో ఉమ్మి ఉత్పత్తి అవుతుంది కదా, దీన్ని లాలాజల గ్రంథులు అంటున్నాం మనం. ఇవి కూడా సాలివరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు అంటున్నాం మనం వీటిని. అలాగే చిన్న ఆకులా ఉంటుంది, గమనించారా? ఇగోండి లైట్ ఎల్లో ఇక్కడ. దీన్ని ప్యాంక్రియాటిక్ డక్ట్, ప్యాంక్రియాస్ అంటున్నాం. దీన్నే క్లోమం అంటున్నాం మనం, క్లోమం. అలాగే జీర్ణాశయం లోపల జీర్ణ గ్రంథులు, జఠర గ్రంథులు, చిన్న ప్రేగు లోపల ఆంతర గ్రంథులు ఉంటాయి. రైట్, ఇది జీర్ణ వ్యవస్థ యొక్క ఇమేజ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. క్లియర్? సరే, మనం 1 by 1 చూసినట్లయితే ఆహారనాళం భాగాలు. సరే, ఆహారనాళం పొడవెంత? గతసారి మన గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చిన బిట్ సార్ ఇది. ఆహారనాళం పొడవెంత అంటే అప్ టు 9 మీటర్ల దాకా ఉంటుంది. 9 మీటర్ల దాకా ఉంటుంది ఇది ఆహారం, లేదా 30 ఫీట్ల దాకా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎన్సీఆర్ బుక్స్లో సీజీఎల్ పుస్తకాల్లో వస్తుంది. సీజీఎల్ ఎగ్జామినేషన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. 30 ఫీట్ లేదా 32 ఫీట్ అరౌండ్. ఆహారనాళం పొడవు, లెంగ్త్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ 30 ఫీట్లు అండి, లేదా 9 మీటర్లు అని చెబుతూ ఉంటాం మనం. రైట్, సరే. ఇక జీర్ణ గ్రంథులు. జీర్ణ గ్రంథులు ఏమి కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ? కాలేయం, క్లోమం, లాలాజల గ్రంథులు, ఈ వగైరా. క్లియర్? అలాగే లాలాజల గ్రంథులు, అలాగే జఠర గ్రంథులు, ఆంత్ర గ్రంథులు, ఇవన్నీ కూడా జఠర గ్రంథులు, ఆంత్ర గ్రంథులు, ఇవన్నీ కూడా జీర్ణాశయానికి సంబంధించినటువంటి కొన్ని. రైట్, సరే. దీని తర్వాత జీర్ణక్రియ. మనం తీసుకునే ఆహార పదార్థాలు పెద్ద పెద్ద పరిమాణంలో ఉంటాయి. వాటిని నోటితో నమిలి అలాగే లోపలికి పంపించి కొన్ని ఎంజైమ్ల పడి దాన్ని చిన్న 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 ముక్కలుగా చేయబడతాయి. మనం తీసుకునే అన్నం ఎంత లావుగా ఉంటుందా, అది చిన్న ప్రేగుకు వెళ్ళేపాటికి, చిన్న ప్రేగులు జీర్ణం అయ్యేపాటికి గ్లూకోజ్ పార్టికల్ ఎంత ఉంటుందండి? అంత చిన్నగా మారుతుందండి. అంటే అన్నం ఇంత లావుగా ఉంటే గ్లూకోజ్ అంత పరిమాణంలో మార్పు చెందే ప్రక్రియ జీర్ణక్రియ అంటున్నాం మనం. సరే, ఒకదాన్ని డీటెయిల్గా చూద్దాం మనం 1 by 1. ఆహారనాళం పొడవు 9 మీటర్లు లేదా 30 ఫీట్ అని చెప్పుకున్నాం. మరి 1 by 1 నోరు నుంచి పాయ వరకు చూద్దాం. ఆహారనాళం భాగాలు. ఇందులో మొదటిది ఏంటి సార్? అది నోరు అంటున్నాం మనం. దీని నుంచి మొదలుకొని చివరిగా 8వది పాయువు. పాయువు అంటుంది. జీర్ణ వ్యవస్థ ప్రారంభమయ్యే భాగం నోరు, జీర్ణ వ్యవస్థ అంతమయ్యే భాగం పాయువు. ఒకవేళ జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఆస్య కుహరం లేదా నోరు అని చెప్పచ్చు. జీర్ణక్రియ అంతమయ్యే భాగం చిన్న ప్రేగు అని చెప్పాలి. గమనించండి సార్, జీర్ణ వ్యవస్థ ప్రారంభమయ్యే భాగం అంటే నోరు అని చెప్పాలి, జీర్ణ వ్యవస్థ అంతమయ్యే భాగం అంటే పాయువు అని చెప్పాలి. బట్ జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం అయితే మాత్రం ఆస్య కుహరము లేదా నోరు అని చెప్తాం. కానీ జీర్ణక్రియ ప్రారంభమయ్యే అంతమయ్యే భాగం అయితే మాత్రం చిన్న ప్రేగు అని చెప్పాలి. రైట్, చూడండి, ఇది జీర్ణ వ్యవస్థ. రైట్, ఇది జీర్ణక్రియ. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను సార్. జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగము ఆస్య కుహరము అని చెప్తాం. ఒకవేళ ఇది లేకపోతే నోరు ఆప్షన్ పెట్టచ్చు మనం. అంతమయ్యే భాగం ఇక్కడ చిన్న ప్రేగు. అంటే చిన్న ప్రేగులో మొత్తం ఆహారం జీర్ణం అయిపోతుంది. జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేగు ద్వారా ప్రయాణించి పాయువు ద్వారా బయటికి వెళ్ళబడుతుంది. రైట్, మరి నోరు పాయువు మధ్యలో అనేక భాగాలు కనిపిస్తున్నాయి మనకి కదా. ఏంటా భాగాలు? ఆస్య కుహరము. ఈ ఆస్య కుహరములోనే దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు కనిపిస్తాయి. 3వ భాగాన్ని ఏమంటున్నాం మనం? గ్రస్సని అంటున్నాం. ఇదిగోండి, ఇది ఖాళీ ప్రదేశం, గ్రస్సని అంటున్నాం. తర్వాత ఆహార వాహిక అంటున్నాం మనం. గొంతు నుంచి జీర్ణాశయం వరకు పెద్ద పైపడ్డి ఇలా ఉంటుంది. తర్వాత 5 జీర్ణాశయం, ఒక బ్యాగ్ అండి, ఇది బ్యాగ్. తర్వాత చిన్న పేగు అంటున్నాం మనం, పెద్ద పేగు అంటున్నాం మనం.
స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. వీటిని 1 by 1 మనం గమనించినట్లయితే చూడండి, 1 by 1 చూద్దాం మనం. రైట్, నోరు. నోటికి సంబంధించి ఇంపార్టెంట్ చూడండి. మొదటిది గతసారి వచ్చిన బిట్ ఏంటంటే పోషణ క్రమంలో సరైన దశలను వివరించండి అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. పోషణ క్రమంలో సరైన దశలను వివరించండి అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అంటే ఏం లేదు సార్, ముందుగా ఆహారం తీసుకుంటాం, అంతఃసరణం అంటాం. తర్వాత ఆహారం అరిగిపోతుంది, జీర్ణం అంటున్నాం. తర్వాత లోపల లాక్కుబడుతుంది, శోషణం అంటున్నాం. తర్వాత వంట పడుతుంది, స్వాంగీకరణం అంటున్నాం. తర్వాత విడిచిపెట్టడం, విసర్జన. ఈ 5 దశలు కూడా ఆహారం తీసుకోవడం, ఆహారం అరిగిపోవడం, ఆహారం శోషించుకోవడం, తర్వాత వంట పట్టడం, చివరికి వేస్ట్ బయటకు వెళ్ళడం. ఇది ఒక దశలు అంటాం మనం. అది ఒక సీక్వెన్స్ కూడా చెప్పడం జరుగుతుంది, చూద్దాం వాటిని. సరే సార్, మొదటిగా నోటి ద్వారా ఆహారం తీసుకోవడం ఏమంటున్నాం? అంతఃసరణం. నోటి ద్వారా ఆహారం తీసుకోవడం ఏమంటున్నామంటే ఇంజెషన్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. జీర్ణ వ్యవస్థ ప్రారంభమయ్యే భాగం, జీర్ణ వ్యవస్థ ప్రారంభమయ్యే భాగం నోరు అంటున్నాం మనం. రైట్, నోరు. అయితే అమీబా లాంటి జీవుల నోరు ఉంటుందా? ఉండదండి. అమీబాలు సూడోపోడియా లేదా మిథ్యాపాదాలతో ఆహారం సేకరిస్తుందండి. మిథ్యాపాదాలతో ఆహారం సేకరిస్తుంది. అమీబా దేంతో ఆహారం సేకరిస్తుందండి? మిథ్యాపాదాలతో ఆహారం సేకరిస్తుంది. సూడోపోడియా మిథ్యాపాదం అంటున్నాం. రైట్, ఇది నోటికి సంబంధించిన ముఖ్య ఇన్ఫర్మేషన్ అండి. జీర్ణ వ్యవస్థ ప్రారంభమయ్యేది, నోటి ద్వారా ఆహారం సేకరించడాన్ని ఏమంటున్నాం మనం? అంతఃసరణం, ఇంజెషన్ అంటున్నాం మనం. రైట్, ఆస్యకుహరం. దీన్ని ఆస్యకుహరం అంటున్నాం. ఓరల్ క్యావిటీ. ఆస్యకుహరం నోటిలో ఉండే భాగాలండి. నోటిలో ఉండే భాగాలు ఏమున్నాయి? దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు. నోటి లోపల చూస్తే ఏముంటాయండి? దంతాలు ఉంటాయి, నాలుక ఉంటుంది, లాలాజల గ్రంథులు ఉంటాయి. దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు ఉంటాయి. చూస్తారు ఇక్కడ, ఇదిగోండి సార్, ఈ దంతాలన్నీ ఒకే షేప్లో కనిపిస్తున్నాయా మనకి? రకరకాల ఆకృతుల్లో ఉంటాయండి, రకరకాల షేపుల్లో ఉంటాయి మనకి దంతాలు అనేవి. అంటే అవి చేసే పనులు బట్టి వాడికి ప్రత్యేకంగా పేరు పెట్టుకున్నాం. అవి చేసే పనులు కూడా విభిన్నంగా ఉంటాయి, దంతాల యొక్క రకాలు. రైట్, సరే, ఇక్కడ చూడండి, ఫస్ట్ దంతాలను పరిశీలించినట్లయితే అంటే ఆస్యకుహరంలో 3 భాగాలు ఏంటి సార్? అవి దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు. అయితే ముందుగా మనం దంతాలని పరిశీలిద్దాం సార్. రైట్, ఫస్ట్ వన్ దంతాలు. దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చూసినట్లయితే దంతాల అధ్యయనం ఓడెంటాలజీ అంటాం. దంతాలు ఓడెంటోబ్లాస్ట్ అనే కణాల నుంచి ఏర్పడుతూ ఉంటాయి. పాలదంతాల సంఖ్య 20, శాశ్వత దంతాల సంఖ్య 32. 2 సార్లు ఏర్పడే దంతాలు 20, ఒకసారి ఏర్పడే దంతాలు 12. జ్ఞానదంతాల సంఖ్య 4. చూడండి, న్యూమరికల్స్ ఇవన్నీ కూడా. పాలదంతాల సంఖ్య 20, 2 సార్లు ఏర్పడే దంతాలు కూడా 20, శాశ్వత దంతాల సంఖ్య 32, ఒకసారి ఏర్పడే దంతాల సంఖ్య 12, అలాగే జ్ఞానదంతాల సంఖ్య 4. అయితే దంతము దేనితో తయారు చేయబడుతుంది? డెంటిన్. దంతము దేనితో నిర్మితం? డెంటిన్. దంతంపై మెరిసే పింగాణి పొర ఎనామిల్. ఎనామిల్ శరీరంలో అతి గట్టి పదార్థము కూడా ఎనామిల్. ఎనామిల్ ఏర్పాటు కావలసినది ఫ్లోరిన్. త్రాగునీటిలో ఉండే మూలకము కూడా ఫ్లోరిన్. త్రాగునీటిలో ఫ్లోరిన్ ఎంత ఉండాలి? 1.5 ppm, పార్ట్స్ పర్ మిలియన్. 1.5 ppm. ఒకవేళ ఫ్లోరిన్ ఎక్కువైతే వచ్చే వ్యాధి పేరు ఫ్లోరోసిస్. అంటే దంతాలపైన పసుపు రంగు ఛాయ ఏర్పడుతుంది, దంత క్షయం కూడా జరుగుతుందని. అధిక ఫ్లోరిన్ వల్ల అలా వస్తుంది. చూద్దాం, 1 by 1 చూద్దాం సార్. మొదటిగా దంతాల అధ్యయనం ఏమన్నా మనం? ఓడెంటాలజీ అంటున్నాం. మన దంతాలను ఏర్పరిచే కణాలు ఓడెంటోబ్లాస్ట్ అంటాం. ఓడెంటోబ్లాస్టులు అంటారు. అలాగే పాలదంతాల సంఖ్య చూడండి, ఇక్కడ పాలదంతాల సంఖ్య ఎన్ని సార్? 20. శాశ్వత దంతాల సంఖ్య
రైట్. 32 రెండుసార్లు ఏర్పడే దంతాలు 20 ఒకసారి ఏర్పడే దంతాలు 12 జ్ఞానదంతాలు 4. చూసారా? వీడియో యొక్క ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే పుట్టిన తర్వాత 7 లేదా 8 నెలల నుంచి దంతాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. సరిగ్గా మళ్ళీ 8 ఏళ్ళకి అది ఊడిపోతూ ఉంటాయి, 8-9 ఏళ్ళకి ఊడిపోతూ ఉంటాయి. అయితే మొత్తంగా ఈ 7-8 ఏళ్ళలో ఏర్పడే దంతాల సంఖ్య మొత్తం 20 అండి. అంతే పాల దంతాల సంఖ్య అంతా 20. ఇది ఊడిపోగానే మళ్ళీ మొత్తం 32 పళ్ళు వస్తాయండి, 32 దంతాలు వస్తాయి. అయితే ఆల్రెడీ 20 దంతాల ముందు ఉండేవి అదే ప్లేస్లో మళ్ళీ 20 వచ్చినాయి. అంటే 20 దంతాలు ఎన్నిసార్లు వచ్చినట్టు మనకి 2 సార్లు. అందుకే 2 సార్లు ఏర్పడే దంతాలంటే 20 అని రాయాలి. అంటే పాలదంతాల సంఖ్య 20 మన దవడల్లో ఉన్నప్పుడు అదే ప్లేస్లో అది ఊడిపోగా మళ్ళీ కొత్త వచ్చినాయి. అంటే 20 దంతాలు 2 సార్లు వచ్చినాయి. మళ్ళీ కొత్తగా ఇటువైపు ఒక 6, ఇటువైపు ఒక 6. అంటే ఒకసారి వచ్చే దంతాల సంఖ్య ఎంత? ఒకసారి వచ్చే దంతాల సంఖ్య 12 అని చెప్పుకుంటాం మనం. క్లియర్? అయితే పాలదంతాల సంఖ్య 20, శాశ్వత దంతాల సంఖ్య 2. మరి జ్ఞానదంతాలు అని చెప్తున్నాం ఏంటది మరిది? సాధారణంగా దంతాలలో చిట్ట చివరి దంతం జ్ఞానదంతం. ఇది ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వయసులో 17 నుంచి 25 ఏళ్ళ వయసు మధ్యలో ఇవి ఏర్పడుతూ ఉంటాయండి. జ్ఞానదంతాల సంఖ్య 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వయసు మధ్యలో ఇవి ఏర్పడుతూ ఉంటాయి ఈ జ్ఞానదంతాలు. అయితే జ్ఞానదంతాలు మనకి సాధారణంగా ఇది వచ్చేటప్పుడు మనకి నొప్పి కూడా వస్తుందండి, నొప్పి కూడా వస్తుంది. రైట్. అయితే దంతాలన్నీ ఒకే షేప్లో ఉంటాయా? ఉండవు సార్, రకరకాల ఆకృతిలో ఉంటాయి. చూద్దాం వాటిని. దంతాలు మనకి 2 సార్లు ఊడిపోతాయి, 2 సార్లు వస్తాయా? ఒకసారి ఊడుతాయి, 2 సార్లు ఏర్పడతాయి. మొదటిసారి వచ్చే వాటిని పాలదంతాలు, 2 సార్లు వచ్చే వాటిని శాశ్వత దంతాలు. అంటే 2 సార్లు ఏర్పడతాయని చెప్పాలి. అందుకే అలాంటి 2 సార్లు వచ్చే దంతాన్ని ఏమంటామంటే ద్వివార దంత విన్యాసము అంటాం మనం. క్లియర్? అలాగే దవడల్లో దిగబడి ఉంటాయి, దవడల్లో దిగబడి ఉంటే అలాంటి దాన్ని ఏమంటాము? తీకోడాంట్ దంత విన్యాసము అంటాం. అలాగే దంతాలన్నీ విషమ ఆకృతిలో సమానంగా ఉండవండి, ఒక్కొక్కరు ఒక షేప్లో ఉంటాయి. విషమ దంత విన్యాసము అంటాం. అంటే మానవుని యొక్క దంత లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ద్వివారి దంత విన్యాసము, తీకోడాంట్ దంత విన్యాసము, హెట్రోడాంట్. ద్వివార్ అంటే 2 సార్లు ఏర్పడతాయి. తీకోడ్ అంటే దవడలో దిగబడి ఉంటాయి. విషమదంత అంటే రకరకాల ఆకృతులు ఉంటాయి. ఇది దంతాల గురించి కొన్ని ముఖ్య సమాచారం. సరే చూద్దాం మిగతా అంశాలు. రైట్. మరి దంతం యొక్క చూడండి, దంత సూత్రం అనే వినే ఉంటారు మీరు. దంత సూత్రం ఇది చాలాసార్లు బిట్ వచ్చింది సార్ మనకి. శాశ్వత దంత సూత్రం ఎంతంటే 2, 1, 2, 3 2, 1, 2, 3 2, 1, 2, 3. శాశ్వత దంత సూత్రం 2, 1, 2, 3 2, 1, 2, 3 అంటున్నాం. పాలదంత సూత్రం ఎంతంటే 2, 1, 0, 2 2, 1, 0, 2. ఇది పాలదంత సూత్రం, పాలదంత సూత్రం. అయితే దంతాల అమరికను ఈ దంత సూత్రం ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి. చూడండి, అందులో మొదటి 2 ఏమంటామంటే కుంతకాలు అంటాము. ఇంగ్లీష్లో వీటిని ఇన్సిజర్. తర్వాత ఒకటిని ఏమంటున్నామంటే రథనికలు అంటారు. తర్వాత 2 అగ్రచర్వణకాలు అంటారు, ప్రీమోలార్స్. చివరి 3 ఏమంటామంటే చర్వణకాలు అంటారు. సరే, కుంతకాళ్ళు ఏం చేస్తాయంటే సాధారణంగా కొరకు పళ్ళు, కత్తెర పళ్ళు. అంటే ఆహారం నమిలేటువంటి దంతాలను ఏమంటున్నామంటే కుంతకాలు అంటాం. నములు దంతాలు, నములు దంతాలు, కత్తెర పళ్ళు, కొరకు పళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని చెప్పుకుంటాం. రథనికలు చీల్చు దంతాలు, కోరపళ్ళు అంటున్నాం దీన్ని. చీల్చు దంతాలు, కోరపళ్ళు. అగ్రచర్వణకాలండి, ఇవి నములు దంతాలు అంటారు. ఇవి విసురు దంతాలు అంటాం. ఎందుకంటారంటే మనం ఏదైనా నోట్లో ఫుడ్ పెట్టేటప్పుడు దాన్ని నమిలేటువంటి దంతాలు అవి కొరకు దంతాలండి. దీన్ని కొరకు దంతాలు అంటారండి, లేదా కత్తెర పళ్ళు అంటారండి. గమనించాలి, కుంతకాలని కొరకు పళ్ళు, కత్తెర పళ్ళు అంటాం. రెండవది రథనికలను చీల్చు దంతాలు, మాంసాన్ని చీల్చడానికి ఉపయోగించే దంతాలండి.
ఎక్కువగా కార్నివోరస్ మాంసాహార జీవులు ఎక్కువగా ఉంటాయి, బలంగా అభివృద్ధి చెంది ఉంటాయి, కుక్క కానీ పులి కానీ. అగ్రచరణకాలు ఇవి నములు దంతాలు అంటామండి. అగ్రచరణకాలు నములు దంతాలు అంటాం మనం. క్లియర్? అంటే చూయింగ్ టీత్ అంట వీటిని. నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని ఎక్కువసేపు నమలాలి అంటే ఉపయోగపడేవి ఇవి. చరణకాలు విసురుదంతాలు, బాగా మెత్తగా చేసేటువంటి దంతాలు విసురుదంతాలు. అయితే 2, 1, 2, 3 మూడవ చర్వణకమే జ్ఞానదంతం చెప్పుకుంటాం. మూడవ చర్వణకమే జ్ఞానదంతం అని చెప్పుకుంటూ ఉంటాం మనం. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకి మూడవ చర్వణకం జ్ఞానదంతం అంటాం. ఏనుగులో ఏ దంతాలు కొంతకాలంగా మార్పు చెందుతాయంటే, కొంతకాలంటే ఏనుగులో ఏ దంతాలు వీటి మార్పు అంటే కొంతకాలం మార్పు అండి. ఏనుగు యొక్క దంతాలు ఈ 4 రకాల్లో ఏ రకం అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఏనుగు యొక్క దంతాల వేటి మార్పు అని క్వశ్చన్ అడగగానే కొంతకాలు అంటాం. పాము యొక్క కూరల వేటి మార్పు అంటుంటాడు, రథనికలు అంటూ మనం. క్లియర్? ఏనుగు దంతాల వేటి మార్పు అంటే కొంతకాలు, అది కూడా పైదవడ కొంతకాలు, కొంతకాల రకం. మరి పాము కూరలు ఉన్నాయండి. పాము కూరలు ఇవే రకమండి, ఇవి రథనికలు. చూడండి ఇక్కడ ఫస్ట్ 2 అండి. ఇక్కడ ఇచ్చాడు సరా, మనం కెనైన్స్ ఇగోండి, మొదటి ఈ 2 కావచ్చు, ఈ 2 కావచ్చండి. ఇమేజ్ చూసినట్లయితే ఇదిగోండి, ఈ మొదటి 2, ఈ మొదటి 2 ఏదైనా సరే వాటిని ఏమంటాం, ఇన్సిజర్. దీన్ని కుంతకాలు అన్నాం. తర్వాత ఈ పక్కన ఒకటిసారి గమనించారా, ఇది పాయింటెడ్ టీత్ అండి, ఇవి కెనైన్స్, రథనికలు అంటారు, రథనికలు. తర్వాత ప్రీమోలార్స్ చూసారా, ఈ 2 అండి, అగ్రచర్వణకాలు అంటారు వీటిని. ఇదిగోండి, వీటిని చర్వణకాలు అంటారు, మోలార్స్. ఈ మోలార్లో ఈ చిట్ట చివరి దంతమే జ్ఞానదంతము సార్, జ్ఞానదంతం. ఇది టంగ్, ఇది నాలుక చెప్పుకుంటాం, ఇవన్నీ కూడా రైట్. సరే, ఈ దంతాలపై నుండి దీన్ని చూస్తే ఏమంటుంది, గమ్స్ అంటామండి, జింజివా లేదా గమ్స్ అంటాం, జింజివా గమ్. సరే సార్, ఇది దంతం యొక్క ఆకృతి. ఇగోండి క్లియర్ కనిపిస్తుంది. ఇది కుంతకాలు ఈ విధంగా ఉంటాయి, రథనికలు ఈ విధంగా ఉంటాయి. క్లియర్? అలాగే అగ్రచరణకాలు ఈ విధంగా ఉంటాయి, అలాగే చరణకాలు ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే దంతాలు పాడైనప్పుడు దాని ప్లేస్లో కొత్త దంతాన్ని ఏర్పాటు చేసే విధానమే రూట్ కెనాల్ థెరపీ అంటామండి. రూట్ కెనాల్ థెరపీ అంటాం. చూడండి, రూట్ కెనాల్ థెరపీ, రూట్ కెనాల్ థెరపీ. పాత దంతాల పాడైనప్పుడు వాటి స్థానంలో కొత్త దంతాలను ఏర్పాటు చేసే పద్ధతి, దీన్ని ఏమంటామండి, దీన్ని రూట్ కెనాల్ థెరపీ అంటాం. అలాగే రథనికలు ఎక్కువగా, దంతాలు ఎక్కువగా ఉన్న జీవులు ఏంటంటే అపోజం, పంది, గుర్రం. ఎక్కువ దంతాలు జీవులు అండి అపోజం. అపోజం అంటే అతి చిన్న ఒక యానిమల్ అండి, గర్భావధి కాలం 12 రోజులుగా ఉన్నటువంటి జీవి. గుర్రము కూడా, పంది కూడా, ఇవన్నీ కూడా అధిక దంతాలు కలిగినటువంటి జంతువులండి. అధిక దంతాలు కలిగినటువంటి జంతువులు అపోజం, గుర్రం, పంది. తర్వాత దంతాల మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి దంతాలలో సీల్ అండ్ వాల్రస్, సీల్ చేపలు వినే ఉంటారు. ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవి జంతువులకి క్షీరదాలు, జలక్షీరదాలకి పెద్ద రథనికలు ఉంటాయి, పొడవైన రథనికలు ఉంటాయి. ఏనుగు దంతాలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తూ ఉంటాయి. ఇవి పొడవైన రథనికలు, సీల్. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి జలక్షీరదాలు ఇవి, వీటిలో కూడా పొడవైన రథనికలు కనిపిస్తూ ఉంటాయి. రైట్. సరే, మరి దంతము దేనితో ఏర్పడుతుందండి, డెంటిన్ అని చెప్పాము. దంతంపై మెరిసే పింగాణి పొర ఎనామిల్ అని చెప్పాం. అతి గట్టి పదార్థము ఎనామిల్ కూడా. ఎనామిల్ రక్షించే పొర ఫ్లోరిన్, ఏర్పడే పొర ఫ్లోరిన్. చూడండి సార్, దంతము దేనితో నిర్మితమవుతుంది, డెంటిన్ అని చెప్తాము. డెంటిన్. దంతంపై మెరిసే పింగాణి పొర ఎనామిల్. దంతము దేంతో ఏర్పాటు చేయబడుతుందని నిర్మితం, డెంటిన్. పింగాణి పొర, దంతంపై మెరిసే పింగాణి పొర ఎనామిల్. అతి గట్టి పదార్థం కూడా శరీరంలో ఎనామిల్.
ఎనామిల్ ఏర్పాటుకు కావలసినటువంటి మూలకం ఫ్లోరిన్. ఎనామిల్ ఏర్పాటుకు కావలసిన మూలకం ఫ్లోరిన్. త్రాగునీటిలో ఉండే మూలకం కూడా ఫ్లోరిన్. నీటిలో ఎంత ఉండాలి ఫ్లోరిన్ యొక్క శాతము పర్సెంటేజ్ తీసుకుంటే పీపీఎం చెప్తామే, పార్ట్స్ పెర్ మిలియన్, 1.5 పార్ట్స్ పెర్ మిలియన్ లెక్క ఉండాలి త్రాగునీటిలో ఫ్లోరిన్ యొక్క పరిమాణం. రైట్. ఇలా దంతాల గురించి ముఖ్యమైనటువంటి కొన్ని చెప్పుకుంటాం. సరే, మరి దంతాలకు వచ్చే వ్యాధులు ఏమైనా ఉంటాయా అంటే, త్రాగునీటిలో అధిక ఫ్లోరిన్ ఉన్నట్లయితే దంతాలపైన పసుపు రంగు ఛాయ ఏర్పడుతుంది. దీన్నే ఫ్లోరోసిస్ అంటాం. అలాగే పయోరియా, ఇది ప్రీవియస్ బిట్ కూడా. పయోరియా అనే వ్యాధి ఏ భాగానికి వస్తుంది? దంతము. దంతాల నుంచి, దంత యొక్క చిగుళ్ళ నుంచి చీము ఉత్పత్తి కావడాన్ని ఏమంటున్నామంటే పయోరియా అంటున్నాం సార్. జింజివైటిస్, ఈ గమ్స్ ఉన్నాయి కదా, దీని నుంచి చీము ఉత్పత్తి కావడాన్ని ఏమంటున్నామంటే మనం జింజివైటిస్ అంటాం. జింజివా, గమ్స్, జింజివైటిస్. చూడండి సార్, దంత వ్యాధులు లిస్ట్ మనం పెట్టుకున్నట్లయితే, దంత వ్యాధులకి 1 పయోరియా, చాలాసార్లు బిట్ వచ్చింది మనకి. పయోరియా అనే వ్యాధి ఏ భాగానికి వస్తుంది? దంతానికి వస్తుంది. పయోరియా వ్యాధి లక్షణం ఏంటి? దంత చిగుల నుంచి చీము ఉత్పత్తి అవుతుంది, పస్ ప్రొడక్షన్. ఇక రెండవది పయోరియా తర్వాత జింజివైటిస్. జింజివైటిస్ పళ్ళ చిగుళ్ళ నుంచి, ఇక్కడ నుంచి చీము ఉత్పత్తి అయ్యే ప్రక్రియ ఏమంటే జింజివైటిస్ అంటాం. ఇది ఎంటమీబా జింజివాలిస్ అనే ప్రోటోజోవన పరాణజీవి వల్ల కలిగేటువంటి వ్యాధి. ఎంటమీబా జింజివాలిస్, జింజివైటిస్ ఒక ప్రోటోజోవన పరాణజీవి వల్ల వచ్చే వ్యాధి. అలాగే ఫ్లోరోసిస్ అండి. ఫ్లోరోసిస్ త్రాగునీటిలో అధిక ఫ్లోరిన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి ఫ్లోరోసిస్ అంటున్నాం. రైట్. చూడండి, ఒకసారి ఫ్లోరిన్ గమనించినట్లయితే ఈ వ్యాధి ఎలా ఉంటుందంటే, భారత్లో అది ఎస్పెషల్లీ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఎక్కువగా వ్యాధి కనిపిస్తూ ఉంటుందండి. అందుకే వాళ్ళ నివారణగా చింతపండు వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు వీళ్ళు. రైట్. అయితే ఫ్లోరోసిస్ వ్యాధి గమనించండి, ఇదిగోండి ఫ్లోరిన్ అండి. జీర్ణ వ్యవస్థ వ్యాధుల్లో మొదటిగా ఇది ఫ్లోరోసిస్ చెప్తూ ఉంటామండి. త్రాగునీటిలో అధిక ఫ్లోరిన్ వలన ఈ దంతాలపైన పసుపు రంగు ఛాయ ఏర్పడి, చూసారు, దంతం కూడా అలా చివరికి క్షీణించిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కువగా ఆ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. అందుకే ఈ నల్గొండ జిల్లాలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వీటిపైన పరిశోధన చేసి నీరి అనే సంస్థ అండి, నీరి అనే సంస్థ, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ నీరి అనే సంస్థ వాళ్ళు ఏం చేశారంటే నల్గొండ పేరు మీద నల్గొండ పద్ధతి అని పెట్టారండి. నల్గొండ పద్ధతిలో ఏం చేస్తారంటే వీళ్ళు ఆలం అనే ఒక పట్టిక కలుపుతారండి. ఈ పట్టిక వల్ల ఏమవుతుందంటే ఆ నీటిలో ఉన్న ఫ్లోరిన్ తేలిపోతుందండి. ఇది తేలిపోయి ఆ క్లాత్ ద్వారా దీన్ని వడపోస్తే దాన్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు. చీపెస్ట్ మెథడ్ కదా, ఖర్చుతో కూడిన మెథడ్ ఏం కాదు, అతి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి నల్గొండ పద్ధతి. నల్గొండ పద్ధతిలో ఫ్లోరిన్ ఉన్న వాటర్లో ఆలం అనే పటికని కలిపినట్లయితే ఆ ఫ్లోరిన్ పైకి తేలిపోయిన తర్వాత ఈ అవశేషాలను ఏం చేస్తారంటే గుడ్డతో దాన్ని వడపోసేయచ్చు. అలాంటి నల్గొండ పద్ధతి ప్రవేశపెట్టిన సంస్థ నీరి అంటున్నాం సార్. ఇది ఎక్కడుంటుంది? నాగపూర్లో ఉంటుందండి. ఒక నల్గొండనే కాదండి, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కొద్ది ప్రాంతాల మహబూబ్ నగర్లో, కొద్ది ప్రాంతాల కర్నూలులో, కొద్ది ప్రాంతాల ప్రకాశం జిల్లా, ఏపీలో ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు అనే ప్రాంతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. రైట్. అయితే నీరి అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉంది సార్? ఇది మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి నాగపూర్ అనే నగరంలో ఉందండి నీరి అనే సంస్థ. ఈ నీరి అనే సంస్థ వాళ్ళే ఈ నల్గొండ పత్తిని ప్రవేశపెట్టారు. రైట్. ఇది దంతానికి వచ్చే వ్యాధుల్లో అతి ముఖ్యమైనటువంటివి. రైట్. దీని తర్వాత రైట్, ఇది ఆస్యకూరం సంబంధించి ముఖ్యమైన పదం. నెక్స్ట్ తర్వాత నాలుక. నాలుక ఒక కండర నిర్మిత భాగం అండి. ఇది కండరాలతో తయారు చేయబడిన భాగం. నాలుక యొక్క ప్రధాన విధి మీకు తెలుసు, రుచి కనుక్కోవడం, రుచిని గుర్తించడం,
రుచిని గుర్తించే మొగ్గలని రుచి మొగ్గలు అంటారు, వాటిని పాపిల్లే అంటారు. నాలుకపై రుచిని గుర్తించే మొగ్గలపై రుచి మొగ్గలు అంటారు లేదా సూక్ష్మాంకురాలు అంటాం, పాపిల్లే. టేస్ట్ బర్డ్స్ ఏమంటాం సార్? టేస్ట్ బర్డ్స్ అంటున్నాం. అయితే రుచి మొగ్గలను పాపిల్లే లేదా సూక్ష్మాంకురాలు అంటున్నాం వీటినే. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రుచి మొగ్గలు కూడా రకరకాలుగా ఉంటాయండి. అంటే తీపిని గుర్తించే ఒకలా ఉంటాయి, చేదుని గుర్తించేవి, పులుపుని గుర్తించేవి, అలాగే కారాన్ని గుర్తించి కారం ఒక రుచి కాదండి, ఆ ఘాటైన వాసన భరించలేదు నాలుక. తీపి, ఉప్పు, పులుపు, చేదు. అలాగే ఫంజిఫామ్, తంతురూప, సర్కంఫోలియేట్, సర్కంవెలేట్ అనే 4 రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. గమనించండి. రైట్. సరే, నాలుక ఇది కండర నిర్మితం. దేనితో తయారు చేయబడుతుందండి? కండర నిర్మితం. నాలుక యొక్క ప్రధాన విధి రుచిని గుర్తించడం. రుచిని గుర్తించే మొగ్గలను ఏమన్నా మనం? పాపిల్లే. దీనికి మరొక పేరు సూక్ష్మాంకురాలు. సూక్ష్మాంకురాలు. చూసారా, నాలుక కొన భాగము తీపిని గుర్తిస్తుంది. నాలుగు కొన భాగము తీపిని గుర్తిస్తుంది. 4 అంచు ఈ ఉపరితల భాగాలు ఏమున్నాయంటే ఉపరితల భాగాల్లో ఉప్పును గుర్తిస్తుంది. 4 అంచు భాగాలని పులుపు గుర్తిస్తుంది. అదే 4 అంచు భాగాలు ఏమంటుంది? పులుపు గుర్తిస్తుంది అంటున్నాం. రైట్. పులుపు. రైట్. ఇది ఉప్పు అండి. ఇది అంచు భాగాలని పులుపు గుర్తిస్తుంది. వెనక భాగాలని చేదు గుర్తిస్తుంది. అంటే నాలుకపై రుచిమగ్గలు ఉన్నప్పటికీ కూడా నాలుకలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క రుచిని గుర్తిస్తూ ఉంటుంది. కొన భాగము తీపిని, అంచు భాగం మధ్య భాగం లేదా ఉపరితల భాగం ఉప్పు అంటున్నాం, అంచు భాగం పులుపు, వెనక భాగం చేదు. అయితే ఈ నాలుక యొక్క పాపిల్ల సూక్ష్మాంకురాలు 4 రకాలు ఉంటాయండి. అవేంటంటే ఫంజిఫామ్, ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు. ఇవి రుచిని పెద్ద గుర్తించలేవండి. అలాగే తంతురూప, తంతురూప సూక్ష్మాంకురాలు. సర్కంఫోలియేట్, సర్కంఫోలియేట్ సూక్ష్మాంకురం. ఇది పులుపుని గుర్తిస్తుంది. ఇది ఇంపార్టెంట్ కాస్త. అలాగే సర్కంవెలేట్, ఇది చేదును గుర్తిస్తుందండి. సర్కంవెలేట్ చేదుని గుర్తిస్తుంది. ఈ తంతురూప అనేవి తీపిని కూడా గుర్తించవచ్చు, అలాగే ఉప్పుని కూడా గుర్తించవచ్చు. రైట్. వీటిని పంజిఫామ్ సూక్ష్మగ్రాలకి తక్కువ రుచి వాసన సెన్స్ అనేవి ఉంటాయి. ఏదైనా సరే రుచి నాలుగుపై గల రుచి మొగ్గలను రుచి కళికలను ఏమంటున్నా పిలుస్తున్నాం? ఏమంటే దాని ఆన్సరు పాపిల్లే లేదా సూక్ష్మాంకురాలు ఉంటున్నాం. అయితే కారం ఒక రుచి కాదండి, కారం ఒక రుచి కాదు, దీన్ని ఘాటైన వాసన మనం భరించలేం. అయితే ఈ 5 రుచులతో పాటుగా 6వ రుచి అంటాం కదా, షడ్రుచులు అంటాం మనం. దాని పేరు ఏంటంటే మియామి అంటున్నాం. దాన్ని ఉమామి ఉమామి రుచి అండి. ఉమామి అంటే సముద్రపు ఉత్పత్తుల నుంచి వచ్చే వాసన లాంటిదండి ఒక రుచి. సముద్రపు ఉత్పత్తులు, ఉప్పు చేపలు అంటాం కదా, వాటి నుంచి వచ్చే రుచిని ఏమంటున్నామంటే మనం ఉమామి టేస్ట్ అంటున్నాం. మనం సముద్ర ఉత్పత్తుల నుంచి వచ్చే వాసన ఉమామి టేస్ట్. ఇది 6వ రుచి అని చెప్పుకుంటాం మనం. తెలుగువారి రుచులు 6 రుచులు చెప్తూ ఉంటాం మనం. రైట్. ఇది ఒక పాయింట్ అండి. 4 కండర నిర్మితం. ఇంకోటి ఏంటంటే ప్రతి కండరం కూడా ఒక ఎముకకు అతుక్కుంటుందండి. కానీ ఎముకకు అతుక్కొనని కండరం నాలుక. ఎముకకు అతుక్కొనదు, ఎముకకు అతుక్కుకొనదు. చూడండి, అతుక్కొనని కండరం. ఇది ఇంపార్టెంట్ సార్. ఎముకకు అతుక్కొనని కండరం నాలుక. కానీ దాన్ని మనం పైకి లిఫ్ట్ చేయొచ్చు, కిందకి డౌన్ చేయొచ్చు. రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. తర్వాత గ్రస్సని. దీన్ని గ్రస్సని అంటాం సార్. గ్రస్సని ఇంగ్లీష్లో దీన్ని ఫారింగ్స్ అంటాం. సరే, గ్రసని యొక్క ప్రధాన విధి ఏంటంటే ఇది ఒక ఖాళీ స్థలం అండి. ఇది హాస్యకోరం కదా. దీని తర్వాత ఉండే ఖాళీ స్థలం ఇది. అంటే ఈ ఖాళీ స్థలం దగ్గర 2 గొట్టాలు బయలుదేరుతాయి. ముందుగా ఉండే సన్నని గొట్టం, వెనక్గా ఉండే ఫుడ్ గొట్టం. ఆహారం వెళ్ళే గొట్టం ఉంటుందని, గాలి వెళ్ళే గొట్టం ఉంటుందని. 2 గొట్టాలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయి? ఇక్కడ గ్రసని. అందుకే దీన్ని ఏమంటారంటే ఆహార వాహికకు అలాగే వాయునాళానికి మధ్య కూడలి, జంక్షన్. కూడలి.
ఇక్కడ ఏమవుతుందంటే ఆహారాన్ని వాయునాళాన్ని సెపరేట్ చేసే ఒక చిన్న నిర్మాణం ఉంటుందంటే ఉపజిహ్వ అంటున్నాం. అది ఆ ఉపజిహ్వ ఏం చేస్తుందంటే ఆహారాన్ని ఆహారంలోకి వెళ్ళే విధంగా ఆహార వాహికలో వెళ్ళే విధంగా చూస్తుంది. అలాగే గాలి వాయునాళాలకు వెళ్ళే విధంగా చూస్తుంది. అన్నం తినేటప్పుడు ఆ ఆహారం అనేది వాయునాళాలకు వెళ్లకుండా కాపాడుతుంది ఉపజిహ్వ. అందుకే ఉపజిహ్వని ఏమంటామంటే వాయుభాగాల సంరక్షణ అంటున్నాం. చూడండి, మన ప్యాలెట్ లోపట ఊలా వెనక చిన్న నాలుకలా ఉంటుందండి. ఇది ఆహార వాహికలోకి వాయునాళంలోకి ఆహారం వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఆహారం వెళ్ళకుండా నిరోధించును. వాయునాళంలోకి ఆహారం వెళ్లకుండా నిరోధించేటువంటి భాగమే పార్ట్ ఏంటిది? ఉపజిహ్వ అంటున్నాం. ఏమంటాం సార్? ఉపజిహ్వ అంటున్నాం. ఆహార వాయునాళాలకు మధ్య కూడలు కూడా గ్రసని అంటున్నాం మనం. క్లియర్? అందుకే వాయునాళంలోకి ఆహారం వెళ్లకుండా నిరోధిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే వాయుభాగాల సంరక్షణ అంటున్నాం మనం. వాయుభాగాల సంరక్షణ, వాయుభాగాల సంరక్షణ అంటున్నాం. రైట్? ఇది గ్రసనకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత ఆహార వాహిక. చూడండి, మనం ఆహార వాహిక గమనించినట్లయితే ఇగోండి, ఆహారం నోట్లో తీసుకున్న తర్వాత ఆహారం బడి ఇలా వెళుతుందండి. ఎలా వెళుతుందండి? ఒక బంతి దొర్లుకుంటూ ఎలా వెళుతుందో అలా వెళ్ళిపోతుందండి. ఒక తరంగాకృతిలో ఒక తరంగం ఎలా వెళుతుందో అలా వెళుతుందండి. రైట్? దీన్ని తరంగ చలనము అంటాం. పెరిస్టాలిక్ చలనము అంటున్నాము. అంటే ఆహార వాహికలో ఆహారం చలించే విధానం ఏంటి అంటే పెరిస్టాలిక్ చలనం అంటున్నాం. రైట్? చూడండి, ఆహార వాహికలో ఆహారం చలించే విధానం పెరిస్టాలిక్ చలనం లేదా దీన్ని తరంగ చలనం అంటున్నాం. ఒక్కొక్కసారి జీర్ణాశయంలో ఆహారం సరిగా ఇమడకపోతే, ఎప్పుడు ఇమడదండి? ఆహారం సరిగా మనం జీర్ణ సెట్ కాని ఆహారం మనకి సరిపడిన ఆహారం తీసుకున్నప్పుడు బయటికి వాంతి రూపంలో వచ్చేస్తాయి. వాంతి ఏ మార్గంలో పనిపిస్తుందంటే దీన్ని వాంతి రివర్స్ అండి. ఆహారం తీసుకోవడం ఇంజెక్షన్ అంతసరణం, కానీ పడని ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు జీర్ణ వ్యవస్థ లోపలికి యాక్సెప్ట్ చేయదండి, వెంటనే బయటికి పంపించేస్తుంది. దీన్ని రివర్స్ పెరిస్టాలిసిస్ అంటాం మనం. రివర్స్ పెరిస్టాలిక్ లేదా రివర్స్ పెరిస్టాలిసిస్. వాంతి ఏ మార్గంలో బయటకు వస్తుందంటే రివర్స్ పెరిస్టాలిసిస్ అనే చలనం వల్ల ఆ వాంతి అనేది బయటకు వస్తుంది. రైట్? వాంతిని నియంత్రించే కేంద్రం మెదడులో మెడుల్లా అబ్లాంగేటా. దీన్నే మెడుల్లా అబ్లాంగేటా లేదా మధ్యాముఖం అంటాం. ఇది నాడీ వ్యవస్థలో ఒక ముఖ్య భాగం. చూద్దాం అక్కడ దాని గురించి. వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ వినాయక చవితికి చందన్ లాజిక్స్లో ఏమేమి ఆఫర్స్ ఉండబోతున్నాయి, ఆఫర్స్ ఎప్పటి నుంచి వస్తాయి అని ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ మనకి కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్లో కామెంట్స్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కంప్లీట్గా ఆఫర్స్ ఏమేమి ఉండబోతున్నాయి, ఎన్ని డేస్ ఈ ఆఫర్స్ ఉండబోతున్నాయి, అలానే అన్ని కోర్సెస్ మీద ఆఫర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, సీసాట్ ప్రిపేర్ అవుతున్నా, డిఫెన్స్ ప్రిపేర్ అవుతున్నా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని కోర్సెస్ మీద మనం ఆఫర్స్ ఇస్తున్నాము. ఈ ఆఫర్స్ అన్నింటినీ కూడా యూస్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వీడియో చూసినట్లయితే కనుక ఆఫర్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. మొదటగా మీరు చూసినట్లయితే కనుక మీ అందరూ తెలిసిందే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ నిన్నే మనకు పడింది. ఈ జీడీ నోటిఫికేషన్లో మనకి 39,000 పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు చూస్తే కనుక 39,480 వేకెన్సీస్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో జరిగే ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా జరుగుతుంటుంది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళందరూ ఇది ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేయబోతున్నాము. దీంట్లో మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుద్ది. అలానే మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే మీకు లైవ్లో మాక్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉంది.
గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 7, 8, 9 ఈ 3 రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి అనమాట. 7, 8, 9 ఈ 3 రోజుల్లోనే ఆఫర్స్ అనేవి ఉంటాయి. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. అలానే మీరు చూసినట్లయితే కనుక ఏ కోర్స్ అయినా 499 రూపాయలే. అది అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా, అడ్వాన్స్ మ్యాథ్స్ అయినా, జనరల్ అవేర్నెస్ అయినా, అలానే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏ కోర్స్ అయినా సరే మీకు కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కేవలం 7th, 8th, 9th సెప్టెంబర్ మాత్రమే ఈ ఆఫర్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత మీకు ఆఫర్స్ అనేవి ఉండవు. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో 0 to 0 బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ బ్యాచ్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు 3 monthsకి వచ్చేసరికి 1600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే మనకి నెక్స్ట్ 6 monthsకి వచ్చేసరికి 2500 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. రైల్వే ఎన్టీపీసీ స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మనం కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్ మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉండబోతుంది. దీంట్లో మీకు CBT1, CBT2 రెండు కూడా కవర్ చేస్తాము. అలానే దీంట్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైవ్లో. దాంతోపాటు మీకు క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, PDF మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ మీకు కేవలం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో ఉంటుంది. అలానే ఇది మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ SSC CGL పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే విద్యార్థులు Tier 1, Tier 2 పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో Tier 1 ఎగ్జామినేషన్ కూడా వెరీ సూన్ రాబోతుంది. నెక్స్ట్ Tier 2ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం మనకి SSC CGL స్పెషల్ బ్యాచ్ ఉంది. ఇది 2000 రూపాయలకే ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే బ్యాంక్ SSC రైల్వే కామో ప్యాక్ ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని SSC ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో బ్యాంక్ PO కానీ, క్లర్క్ కానీ, SSC సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD, రైల్వే సంబంధించి NTPC, గ్రూప్ D, ALP టెక్నీషియన్, ఇలా అన్ని ఫార్మాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం కామో ప్యాక్ ఉంటుంది. ఈ కామో ప్యాక్ వచ్చేసి మీకు 4300 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కూడా కవర్ అవుతాయి. క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, వాళ్ళకి కోర్స్ అనేది కేవలం 899 రూపాయలకి గ్రూప్ 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే SSC MTS సంబంధించి స్పెషల్ బ్యాచ్ ఉంది. SSC MTS స్పెషల్ బ్యాచ్ మనకి 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఎగ్జామినేషన్ జరిగే బ్యాచ్ అనమాట. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ ఉంటాయి. ఇది కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము 2000 రూపాయలకి. అలానే ఎవరైతే విద్యార్థులు SSC స్టెనో రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. దీంట్లో మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే RRB JE ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 మొత్తం అంతా కూడా మనం కవర్ చేయబోతున్నాము. ఈ CBT1లో మొత్తం మీకు సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. PDF మెటీరియల్స్ ఇస్తాము, టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం 7, 8, 9 ఈ 3 రోజులు మాత్రమే ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అలానే రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ALP స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి, టెక్నీషియన్ స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచెస్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే RPFకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ ఉంది. ఈ RPF స్పెషల్ బ్యాచ్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. అలానే నెక్స్ట్ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం రైల్వే టార్గెట్ బ్యాచ్ ఉంది. ఇది మనకి 2000 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాసెస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసే విద్యార్థులు అది బ్యాంక్ PO అవ్వచ్చు, బ్యాంక్ క్లర్క్ అవ్వచ్చు, PO, క్లర్క్ ఏ ఎగ్జామినేషన్ సరే మీకు అన్ని ఫార్మాట్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్ IBPS అవ్వచ్చు, SBI అవ్వచ్చు, RRB అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా కవర్ చేస్తూ మనకి బ్యాంక్ మహాప్యాక్ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ మీకు 3400 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే SI కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అది AP అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, కంప్లీట్ కోర్స్ మీకు 2000 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అర్థమైందా? అలానే ఎవరైతే విద్యార్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ కూడా మనకి ఆఫర్ లెవెల్ ఉందన్నమాట. అలా ఈ క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అలా మీకు అన్ని కోర్సెస్ అనేది ఇప్పుడు మనం ఆఫర్లో పెట్టడం జరిగింది. మీరు కనుక ఒకవేళ సీరియస్గా ఈ ఆఫర్స్ని యూస్ చేసుకుని కోర్స్ అనేది తక్కువలో తీసుకోవాలని ఒకవేళ మీరు వెయిట్ చేసినట్లయితే కనుక ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనం అన్ని కోర్సెస్ని కూడా ఆఫర్లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఆఫర్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. మీకు అన్ని కోర్సెస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఏ డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి.